ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. మరి ముఖ్యంగా బీర్షెబాలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్పై దాడి చేసింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 6 మృతి చెందారు. ఘటనా స్థలానికి సమీపంలోనే ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ కూడా ఉంది. నిన్న ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ హాస్పిటల్ ధ్వంసమైంది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. మీరు చూడొచ్చు, ఇజ్రాయెల్లో వరుస దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ దాడులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. డిస్టర్బింగ్ విజువల్స్. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో విజువల్స్లో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆ దాడులు రోజు రోజుకి మరింత ఉధృతమవుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. బీర్షెబా మైక్రోసాఫ్ట్ ఆఫీస్పై దాడికి పాల్పడింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మంటలు చెలరేగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రమాదంలో 6 మృతి చెందారు. ఘటనా స్థలానికి సమీపంలోనే ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ కూడా ఉంది. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఒకసారి ఆలోచించే ప్రయత్నించండి. ఇజ్రాయెల్ని పూర్తిగా లేపేయాలని కంకణం కట్టుకుంది ఇరాన్ అనుకోవడంలో అతిశయోక్తి లేదు. బహుశా ఇది కొంతమందికి కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బట్ వాట్స్ ద ట్రూత్ అనేది మాట్లాడుకుంటే కనుక, నిజమేంటి అనేది మాట్లాడుకుంటే కనుక ఇరాన్ లక్ష్యం క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి ఎటూ తేల్చలేదు. ఇంకా ట్రంప్ అనే వ్యక్తి ఎటు తేల్చకపోవడంతో ఇజ్రాయెల్కి సంబంధించి ఇప్పుడు ఇబ్బంది పడుతోంది. ఇజ్రాయెల్ ఇబ్బంది పడుతోందనే మాటను కొట్టిపారేయలేం. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ దగ్గర శక్తి ఉంది. ఇజ్రాయెల్ తనకు తాను స్వశక్తితో ఎదిగిన ఒక దేశం. దాంతోపాటు ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ని ఒకసారి ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఏం జరిగింది, వాళ్ళ మిలిటరీ బేసెస్ని అటాక్ చేశారు. ఇజ్రాయెల్కి సంబంధించిన మిలిటరీ బేసెస్నో లేకపోతే వాళ్ళ ఎయిర్ బేసెస్నో టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళ మరి ముఖ్యంగా మొసాద్ వాళ్ళ మనకి ఎలాగో వాళ్ళకి మొసాద్ అలాగా. ఒక విధంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్కి మించనే చెప్పుకోవాలి. దాన్ని ఏమంటారు, స్పై, గూఢచర్య అంటూ ఉంటారు కదా. గూఢచర్య సంస్థ మొసాద్ హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేస్తుందని మనం వార్తలు విన్నాం. దాంతోపాటు ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి సంబంధించి అక్కడ కూడా దాడి చేస్తుంది. కారణం ఏమని చెప్తుందంటే ఇరాన్ వాళ్ళ ఎయిర్ బేస్ అక్కడ ఉంది కాబట్టి మేము దాడి చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఎయిర్ బేస్లు అంటే వాళ్ళ సైనిక స్థావరాలు ఎక్కడుంటే అక్కడ దాడి చేస్తూ ఉంటూ కూడా ఇరాన్ చెప్తోంది. అసలు ఏం జరుగుతుందో పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ దాడులు ప్రతిదాడులు మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇప్పుడు చిగురుటాకులో ఉనికిపోతోంది అనే చర్చ ఇరాన్ నుంచి మొదలైంది. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఇది కేవలం ఇరాన్ చెప్తున్న మాటలుగానే చూడాలా? అసలు ఏం జరుగుతోంది ఇజ్రాయెల్? ఎగ్జాక్ట్లీ, యుద్ధం తీవ్రమవుతుంది. ఒకవైపేమో ఇజ్రాయెల్ పైన ఇరాన్ ప్రతీకార దాడులు చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. మైక్రోసాఫ్ట్ పైన దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కి అమెరికా పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలబడతా ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ ఏ రకంగా అయితే
హెచ్చరికలు జారీ చేస్తా ఉందో ఇరాన్ అధ్యక్షుడికి, ఇరాన్ దేశానికి, అదే స్థాయిలో అమెరికా కూడా అంతే తీవ్రతతో కూడుకున్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తాం. అసలు ఇరాన్ అధ్యక్షుడిని ఒకానొక సమయంలో లొంగిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను వాడుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు ఇరాన్ పైన దాడి చేయడానికి. ఈ జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఇరాన్ అసలు అమెరికాను కూడా పెడచెవిన పెడుతూ, అమెరికా అంశాలను కూడా చేసిన సూచనని వాటిని భయపెడుతూ, ప్రపంచంలో చరిత్రలో ఇరాన్ ప్రజలు ఎవరికి ఇంతవరకు లొంగలేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇరాన్ అధ్యక్షుడు చేశాడు. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆఫీస్ పైన దాడి చేయడంతో ఒక రకంగా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసేలాగా, అంటే మిమ్మల్ని, మీ మాటల్ని కూడా మేము కేర్ చేయము అనేటువంటి విధంగా ఆ స్టేట్మెంట్, వాళ్ళ స్టేట్మెంట్ కి మిసైల్ తో మైక్రోసాఫ్ట్ పైన దాడి చేసి సమాధానంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ట్రంప్ కూడా స్టేట్మెంట్ చేశారు. 2 వారాలలో ఇరాన్ కి సంబంధించినటువంటి అంశం పైన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నామంటూ స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే ఆ అమెరికన్ ఆర్మీ డిప్లాయ్ అవుతా ఉంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దీవులలో, పాకిస్తాన్ లో. సో ఆల్రెడీ ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతా ఉంది పూర్తి స్థాయిలో, అన్ని రకాలుగా, ఆర్థికంగా, ఆయుధ పరంగా, తర్వాత అంతర్జాతీయ దౌత్యపరంగా సంబంధంగా ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతా ఉంది 3 రకాలుగా కూడా. ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్ ను టార్గెట్ చేసుకోవడానికి రీజనే ఇది అమెరికా హెచ్చరికలను పెడచెవిన పెట్టినట్టుగా, అంటే వాటిని పెద్దగా పట్టించుకోలేదని చెప్పే ఒక మెసేజ్ ఇచ్చే రూపంలో ఇరాన్ దాడి చేసినట్టుగా కనిపిస్తా ఉంది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ మీద. రైట్, అంటే ఇప్పుడు ఈ పరిణామాలు మారుతున్న తరుణంలో ఇజ్రాయెల్ కూడా ఈరోజు రాత్రికి ఏమైనా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉంది ఇరాన్ మీద. ఎందుకంటే హాస్పిటల్ మీద దాడి చేసింది, దాంతోపాటు ఎయిర్ బేసెస్ అంటే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మాట్లాడుకుంటున్న తరంలో అక్కడ ఉన్న కీలకమైన స్థావరాలని టార్గెట్ చేస్తోంది. ఇలా చూసుకుంటూ ఉంటే ఒక భీకర దాడులకు దిగుతున్న క్రమంలో ఇజ్రాయెల్ ఈరోజు రాత్రికి ఇరాన్ మీద ఏమైనా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందా? అంటే ఉద్రిక్తత రోజు రోజుకు పెరుగుతూ పోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ మొదట పెద్ద ఎత్తున దాడి చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ పైన. తర్వాత దాని నుంచి కాస్త కోలుకొని కాస్త ఆలోచనతో కొన్ని టార్గెట్లను, ఆసుపత్రి, తర్వాత ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్, తర్వాత ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ నగరంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి బిల్డింగ్స్, వీటిపైన దాడులు చేస్తూ పోతా ఉంది. ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో, అత్యంత లేటెస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉన్నటువంటి నగరం టెల్ అవీవ్గా చెప్పుకుంటారు. వాటిని ధ్వంసం చేస్తూ ఆ టార్గెట్ గా ముందుకు పోతా ఉంది ఇరాన్. ప్రతిదాడి చర్యలు చేస్తూ పోతా ఉంది. డైరెక్ట్ గా ఇరాన్ అధ్యక్షుడిని అంతమొందిస్తామనేటువంటిది ఇజ్రాయెల్ చేసింది కాబట్టి ఇరాన్ టార్గెట్లు చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగిస్తా ఉంది. ఈ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఐరన్ డ్రోమ్ వ్యవస్థ కూడా వాటిని పసిగట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో వీటన్నిటిని గమనిస్తా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొద్దిసేపటి క్రితం ఆయన కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. తన కొడుకు పెళ్లిని వాయిదా వేసుకొని నెక్స్ట్ ఫర్దర్ గా యుద్ధానికి సిద్ధమవుతున్నాము, త్యాగానికి సిద్ధమవుతున్నాము ఒక స్టేట్మెంట్ చేశారు. కాబట్టి మరింత దాడులు పెంచే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ కూడా అమెరికాకు సంబంధించిన మద్దతుతో మరిన్ని దాడులు చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే యుద్ధం ఆగే పరిస్థితి లేదు, ఇప్పట్లో ఇంకా తీవ్రతరం అయ్యే పరిస్థితి ఉంది. ట్రంప్ కూడా 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ వెనుక చాలా పెద్ద వ్యూహాత్మకమైనటువంటి ఆ స్టేట్మెంట్ గా దాన్ని చూస్తా ఉన్నారు. ఈ 2 వారాల్లో ఇరాన్ ని దాదాపు కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముస్లిం దేశాలు ఏవి కూడా ఇరాన్ కు మద్దతు తెలపకుండా, అటు సౌదీ అరేబియా, ఇటు పాకిస్తాన్, ఇంకా కొన్ని దేశాలు మద్దతు తెలపకుండా ఒంటరి చేసి తర్వాత ఇరాన్ ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి అధికారం నుంచి నిర్వీర్యం చేసే విషయంగా ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షుడిని అధికారం నుంచి కిందికి దింపే కార్యక్రమం జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగా స్టేట్మెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఇరాక్ పైన ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉంది. రైట్ మధు, రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ప్రయత్నం చేయండి. ప్రతిదాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ అట్టడుకిపోతోంది. మరి ముఖ్యంగా అక్కడ ప్రజలు, సామాన్య పౌరులు తినడానికి తిండి లేక అటువంటి పరిస్థితులను చవిచూసే రోజులు మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయా ప్రస్తుతం? ఎందుకంటే గాజా పరిస్థితి మనం చూస్తాం. హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగిన దాడిలో ఏకంగా 50,000 మంది, సుమారు 50,000 మంది మరణించారు. ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడులకు దిగుతున్న క్రమంలో ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, మీకేమనిపిస్తుంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.